మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మరిగూడ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మర్రిగూడ మండల కేంద్రాలలో గురువారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈ నెల 27వ తేదీ వరంగల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం నాయకత్వం నిర్ణయించిందని, ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి స్వచ్ఛందంగా కార్యకర్తలు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజలను స్వచ్ఛందంగా బహిరంగ సభకు తీసుకువచ్చే బాధ్యత కార్యకర్తలు తీసుకొని ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. రానున్న రోజుల్లో అధికారం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీదని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పాల్వాయి స్రవంతి, మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ నక్కా శేఖర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సబ్బిడి శ్రీనివాసరెడ్డి, ఇట్టం వెంకటరెడ్డి, సపావత్ సర్దార్, పూదరి సైదులు, మాజీ సర్పంచ్ నాగులవంచ శ్రీలత నరేందర్రావు, కిరణ్, మాల్ మార్కెట్ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, మరిగూడ మాజీ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, పలు గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ. అమరవీరులకు అమరవీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీశ్వరరావు గారి నాయకత్వం, జగదీశ్వర్ నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు మన నాంపల్లి మండలం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నరసింహరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన సోదరిమణి రాష్ట్ర నాయకురాలు మన స్రవంతి మేడం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ చాలామంది ఉన్నారు. మా వెంకటేశ్వరరావు ఉన్నాడు, సర్దార్ ఉన్నాడు, సలీం ఉన్నాడు, శ్రీలత ఉన్నది, పక్కకు నరసింహ ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి, శ్రీశైలం, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సైదులు, వెంకటరెడ్డి, ఇట్ట వెంకటరెడ్డి గారు, అదేవిధంగా రాములు గారు, అదేవిధంగా శ్రీరాములు గారు, రామాంజనేయులు గారు, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా సత్తయ్య గారు లోకల్ అధ్యక్షుడు, అదేవిధంగా సైదులు గారు, అదేవిధంగా ముందున్న నా కుటుంబ సభ్యులందరూ, పత్రికా మిత్రులందరూ పేరు పేరున నేను తల వంచి నమస్కారం చేస్తాను. ఏం జరుగుతున్నది ఏంటి అనేది మీ అందరికి అర్థమైపోతాను. బాబు అర్థమైపోతా ఉంది, అందరికి అర్థమైంది. పాలేందో నీళ్ళేందో అర్థమైపోయింది. ఒక్క మాటతో చెప్పాలంటే ఇవాళ గెలిచిన వాళ్ళు గెలవలే. మన నాయకులందరూ చెప్తా ఉన్నారు, సార్ మనమే గెలిపించిన వాళ్ళని. ఎందుకు గెలిపించినాం ఎవరికి వాళ్ళు ఒకసారి మనం గుండె మీద చేసుకుంటే అర్థమవుతుంది. మనం బలిసి భద్రాచలం పోయినట్టు అయిపోయింది. ఎవరికి ఒక్కొక్కరికి గ్రామాలలో ఈయనంటే ఆయన అయితే ఆయన అయితే ఈయన ఒక కోఆర్డినేషన్ కొత్త కూడా దెబ్బతిన్నది. మన పెద్ద పెద్ద నాయకులు అనే వాళ్ళు కూడా
సాటుగా మూటలు మోయడానికి సాటుగా వాళ్ళకి సహకరించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనకు దెబ్బ తగిలింది సార్. ఆ దెబ్బ పుండయింది. ఆ పుండు ఇప్పుడు మాన్పుకునే అవకాశం వచ్చింది. మాన్పుకోవడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇలా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష ఈ తెలంగాణ రాష్ట్రానికి అని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు. వాస్తవికంగా మనం ఆలోచిస్తే మేము అక్కడక్కడ వెళ్తా ఉంటే సార్ నమస్తే సార్ నమస్తే అనగానే జర్రాగు సార్ బండి ఆపి ఇక మీరు ఫిగర్ చేయొద్దు సార్, మరోసారి మనమే సార్. ఇక తెలిసినోడు తెలియనోడు ఎవరైనా కానీ మరోసారి మనమే సార్ అని చెప్తా ఉన్నాం. ఇది ఏమైంది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు